మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. చూడండి చదువుతారా. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షలు నిరీక్షణ కలగచేయడం గురించి శ్రమ యందు అతిశయపడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడుతున్నది. ఏదైనా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీన కొరకు చనిపోయింది. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవడం అరదు. మంచివాడి కొరకు ఎవరైనా ఒకవేళ తెగిపోవచ్చు. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరచుంది. ఎట్లనగా మనం ఇంకా పాపం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాము. దేవుడు పరిశుద్ధ వాళ్ళ జీవించుగా ప్రార్థన చేస్తుంది. సర్వోన్నత దేవానికి వచ్చా ఈ శ్రమ దినాలను తండ్రి నేను ధ్యానించేటప్పుడు తండ్రి నేను ప్రార్థన చేయటం లోకరక్షకులైన దేవాన్ని వచ్చాను. అందరి వరకు నా తన కలువలో ప్రాణం పెట్టి రక్తం చెల్లించిన దేవుడు నా తండ్రి మరొకసారి నా తండ్రి నేను లేఖన భాగాన్ని ధ్యానం చేయడం పరిగణించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి చేస్తాం. ఇక్కడ చక్కగా రాబడిందని చూడండి. మన జీవితంలో శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, ఇప్పులు కలుగుతాయి, సమస్యలు వస్తాయి. కానీ శ్రమ కలిగినప్పుడు తొట్టిల్లొద్దు, బాధ కలిగినప్పుడు తొట్టిల్లొద్దు. అంతేకాకుండా ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు తొట్టిల్లొద్దు. కానీ సంతోషం కలిగినప్పుడు తంతులు వ్యక్తం కానీ శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది బాధపడతాం. అయ్యో నా జీవితంలో శ్రమలు మామూలుగా రావు. ఎందుకంటే దేవుడిని పరీక్షించేటప్పుడు దేవుడు మనకు ఈ పనికి పెట్టడు, ఇది చెయ్యాలి ఇంకా మనకు చెప్తాడు దేవుడు. మనం ఏం చేద్దామంటే ఆ పనికి దాటికి దానికి స్తోత్రాలు. దేవుడు పెట్టే పనికి చిన్నది, కానీ మన లోకానుసారమైన ఆశ పెట్టకుండా ఏం చేస్తామంటే మన లోకరించడం బట్టి భోగించడం బట్టి దాన్ని పెద్దదిగా చేసుకొని అప్పుల ముందులో పెట్టి మనం దానికి స్తోత్రం. అలాగే దేవుడు మనల్ని అధికంగా పోయి అప్పుల పాలు గమ్మని చెప్పలేదు. కానీ మనమే లోక పద్ధతులను అనుసరించుకొని అధికంగా పెద్దగా గొప్పగా చేసుకొని లేదా అందరికంటే కూడా నేను ఘనత వహించేదానిగా ఘనమైనదిగా ఉండాలని ఏం చేస్తామంటే మనం అప్పుల ఊపిలో పడిపోయి ఏం చేస్తామంట కుట్టుబిట్టాడు. అయ్యో దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తలేరన్నాడు. దేవుడు చేసిన ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరిగించున్నాడు. మన ఊహాకారణంత దీవెనలు మనందరి జీవితంలో పొందుకున్నాడు. ఒకప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి పరీక్షించుకున్నట్టయితే దేవుడు మనందరినీ హెచ్చుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి పౌలు భక్తుడు. అంతేకాదు శ్రమ మూర్ఖుడు కలిగి శ్రమ వచ్చిందని అయ్యో నా జీవితంలో శ్రమ కలిగింది, శ్రమ వచ్చి అందుకే దానికి భక్తుడు అంటాడు శ్రమ కలుగుతా నాకు 7 గంటలేడు మేలే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ కలుగుతా నాకు మేలే. అంతేకాకుండా చూడండి శ్రమ ఓర్చుకునే సహనం ఉండాలి. అయ్యో ఏమైంది అయ్యా ఇంకా జరుగుతున్న కార్యం చెప్పి ఇన్ని రోజులు కాదు ప్రవచనం వచ్చి ఇన్ని రోజులే కాదు ప్రవచనము ఆకాశం భూమి గతించిపోతే నేను దేవుని వాక్యం అన్నాడు గతించిపోదు. సున్నయ్యను పొల్లయ్యను తీసుకునేవాడు. ఎందుకంటే ఖచ్చితంగా అది అవుతుంది కాబట్టి దేవుడి ద్వారా సేవకుల నుండి లేఖనాల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట రూఢిపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే శ్రమ కలిగినప్పుడు ఓర్పుతో కనిపెట్టి ప్రార్థన చేయాలి, ఓపికతో ప్రార్థన చేయాలి. లూకాసు 18వ అధ్యాయంలో చూసినట్టు మొదటి నుంచి తర్వాత చదువుకోండి. ఒక విధురాలు ఒక న్యాయాధిపతికి దగ్గరికి వచ్చి మాటికి వచ్చి గోజాడతారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా గోజాడతారంటే ఆమె జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా యేసయ్య పాదాలు పట్టుకొని న్యాయాధిపతి దగ్గరికి వచ్చి గోజాడతారు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, ఇవే విధవరాలు నా దగ్గరికి వచ్చి మాటికి గోజాడుకుంటున్నట్లుగా త్వరగా